కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు కేసెస్ గేమ్. ఈరోజు ఏం చెప్పబోతున్నాం అంటే ఈరోజు మనమైతే కొంచెం అయితే వుడ్ అయితే కలెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ బేస్ అయితే కట్టుకుందాం అనుకుంటున్నా. ఏమంటారు అనేది కామెంట్ చేయండి. లెట్స్ ప్లే మనం అయితే ఆడేది పేరు అయితే పోయిన ఎపిసోడ్లో పెట్టలేదో గుర్తులేదు. ఎడిటింగ్లో చూడాలి. ఇంకా ఎడిటింగ్ చేయాల. వీడియో కూడా అప్లోడ్లో పెట్టాలి. ఈ వీడియో చేసే టైంకి వీడియో అప్లోడింగ్లో పెట్టానా? ఓకే, అప్లోడింగ్లో ఉంది కాకపోతే. ఓకే గైస్, మనమైతే ఇట్లా అయితే వచ్చినాం. మళ్ళీ మన పుట్టిన దగ్గరికి వచ్చినాం. ఫస్ట్ అయితే మనం అయితే ఫస్ట్ పర్సన్ వ్యూ నుంచి థర్డ్ పర్సన్ వ్యూ నుంచి అయితే బయటకు వచ్చేద్దాం. థర్డ్ పర్సన్ వ్యూ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బయటకు వచ్చేసి ఫస్ట్ పర్సన్ వ్యూకి వచ్చేస్తే ఓకే. అండ్ ఇక్కడ కదా మనం పుట్టింది, దీని దగ్గరలోనే చేసుకోవాలి. దట్స్ మై గోల్. ఓకే, ఫ్లాట్ ల్యాండ్ అయినా మన అశోకలో ఇక్కడ వద్దనుకున్నాం కదా. అండ్ గైస్ ఇక్కడ మనం ఇక్కడ ఒకసారి అయితే మనం అయితే ఆన్ వచ్చి క్రియేటివ్గా వెళ్దాం. ఎందుకంటే మనకి ప్లెయిన్ ల్యాండ్ ఒకటి కూడా దొరకట్లా. కాబట్టి కొంచెం దూరమైనా వెళ్ళి ఎడందో ఎత్తుక్కుందాం. షీపులు కనిపిస్తే చంపకుండా ఉండని చెప్పి ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఎందుకంటే ఫస్ట్లో నాకు దొరకండ్రా అంటే ఒకటి దొరకలా, అందుకే ఉండింది. ఇది ఓకే. ఓకే మామ, ఇదైతే ఫుడ్ అయితే కుక్ అయితే చేసుకుంటున్నా. అంతలోపు మనం ఇంకా నైట్ అవుతుందా? అవుతుంది. బెడ్ అయితే రెడీ చేసుకుందాం. పెట్టు ఇంకా అయింది, అయిపోయి ఉంటుంది. ఇంకా అవ్వబోతుందిలే. ఓకే, ఓకే ఇప్పుడు ఎందుకు అవుతుందని నేను చూసా. అది ఓకే. టేక్ వన్ మినిట్. దాదా ఎక్స్పీ ముఖ్యం మనకి. ఈ వాళ్ళు ఒకసారి కూడా చచ్చిపోవాలన్నా, అది చచ్చిపోయా. లాస్ట్ వీళ్ళు చచ్చిపోయాయి కదా.
చార్కోల్ ఒకటి చాలాసేపు వచ్చింది అనమాట, అందుకే కూల్ తగ్గిపోతుంది. కూల్ అయితే పెట్టేద్దాం. చార్కోల్ 14 ఉన్నాయి. చాలా ఇక ఫుడ్కి అయితే కథ అయితే లేదు మన దగ్గర ప్రస్తుతానికి. అండ్ ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు చార్కోల్ వేద్దామా, కొంచెం 23 చార్కోల్ వేసేద్దాం అనుకో. అంత దగ్గరికి వచ్చి చచ్చిపోతాను నేనంటే, నేను ఎంత వద్దంటే కానీ పెట్టి అంత దగ్గరికి వచ్చి నేను చచ్చిపోతాను, నేను నింపే అంటే నేను ఎందుకు ఒకట. లే ఎక్స్పీ లే వచ్చింది. ఏమో తొందరగా ఇక్కడే నాకు సగం టైం అయిపోతుంది. మన ఈ ఫుడ్ కుక్ చేసుకున్న తర్వాత ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చని అంతే. ఇంకా భయం లేకుండా తిరగొచ్చని నా బాధ. క్రియేటివ్గా వెళ్దాం అనుకున్నాం కదా, అంతలో పిల్లి వచ్చేద్దాం, అదే బెటర్. అంతలోపు దీంట్లో పెట్టేద్దాం, అయినంతవరకు అయింది. అండ్ ఇప్పుడు గో టు క్రియేట్, ఎందుకంటే మనకు ఒక వద్దపే ఒక్క నిమిషం, ఎందుకంటే ఇది ఒక్కోసారి ఎక్కువ వస్తుంది. ఎన్నిసార్లు అయితే దాన్ని తీసుకుంటా. ఇది కూడా తీసుకున్న తర్వాత మళ్ళీ కలుద్దామా. ఓకే మామ, క్రియేట్గా వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇంకా మధ్యాహ్నమే కదా, కాకపోతే అడ్వెంచర్ నేను కూడా అయితే బ్రేక్ చేశాను. దానిరా ఓకే, దాంట్లో పెడితే ఎట్ట పని చేసిద్ది. క్రియేట్గా వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక్కసారి మనం పైకి రేపు ల్యాండ్ ఆడందా చూసుకుందాం. కూల్ తాగలేము అసలు. ఫస్ట్ మనం దీంట్లో ఉన్నాం కాబట్టి ప్లెయిన్ ల్యాండ్ కోసం వెతుక్కుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫారెస్ట్ వైపు వెళ్దాం, ఏమవుతుంది. లోడ్ అవని ఫస్ట్. అండ్ చింగ్స్ కూడా అయితే పెంచుకుందాం అండి, కొంచెం లిటిల్ బిట్ అయితే పెంచుకుందాం. చింగ్స్ పెంచుకునేది ఎట్ట ఇక్కడనా, చింగ్స్ రే. ఇది నేను చూడాల. ఓ అమ్మ, కూల్ నాకు కావాల్సినంత ఉంది. ఇంకా కొంచెం కిందకి వెళ్ళాను, నేను చూస్తాను. డిల్ పెడతా. ఇదేంట్రా ఒక మబ్బు కనిపిస్తుంది. ఓ ఐరన్ అప్పే తీసుకుందామంటే తర్వాత వద్దాం, ఎందుకంటే క్రియేటివ్లో కాబట్టి వెళ్ళకూడదు. మనం ఉన్నారు మామూస్ ఇక్కడ కూడా.
స్కెలిటన్ గడిదే నాకు వాయిస్ సౌండ్ వినపడింది. స్కెలిటన్ సౌండ్. ఓ పర్లా. ఏయ్ ఇదిగో లోడు చెప్తా. నాకు ఐడియా వచ్చి వావ్ నైస్ అంటారు. ఓకే చుట్టుపక్కల మొత్తం కొండ ఉండేలా చూసుకుందాం నా ఆశ. లిటరలీ కొండ అయితే ఇక్కడ లేదు. మనం పుట్టింది ఇదంతా తిరిగిన ఏరియానే. ఇక్కడ మన చిన్నపాటి ఇల్లు కూడా ఉండిద్ది. చెప్తాను పోయిన ఎపిసోడ్లో ఇక్కడేగా మనం ఉన్నది. ఇక్కడ అనుకుంటా ఏడ ఉండాలి. ఇటే ఎక్కడో ఉన్నా. ఇక్కడే ఇది దీంట్లో అయితే ఉన్నాను కొంతసేపు. నేను మార్నింగ్ లేచి వెళ్ళిపోయాను, వేరే విషయం. ఎక్కడ ప్లాన్ లైన్ దొరికేలా లేవు మా. అందుకే సముద్రం పట్టుకొని అయితే పోసన. తొందరలో కూడా ఉండ దండం పెడతా ప్లీజ్. ఇటు పోదాం. లోడ్ అవ్వండ్రా. ఇవన్నీ కొండల్లో ఉన్నాయి కదరా మామ. ఓకే లేదు ప్లేన్ ల్యాండ్ లేవు. ఒక్కటి కాదు ఒక్కటి కూడా పెయిలా ఇదే కాదు. ఏ పాండాస్ ఉన్నాయిరా. మ్యాంగ్రూవ్లో ఉంటాయి అనుకున్నా. ఏందిలే ఇదే. ఇక్కడేదో కనపడింది. సముద్రంలోకి ఇది అడిగి పెట్టినట్టే ఉన్నా. దీంట్లో మటుకి నా బిగ్ ప్రాజెక్ట్ అయితే ఒకటి అనుకుంటున్నా. అదేంటంటే ఓషన్ మాన్యుమెంట్, వరల్డ్స్ బిగ్గెస్ట్ అన్న. ఏమో సముద్రానికి వచ్చేసినాం. ఒక్క నిమిషం వస్తే సరిపోదన్న. మనం చంపకూడదు, ఎందుకంటే మనకి ఈ పాయిజన్ ఇచ్చింది కదా నాకు తెలిసి. అదే అనుకుంటేది ట్రై చేద్దామా అంటే కాదా. మనం క్రియేటర్లో ఉన్నాం కాబట్టి ఏమన్నదంటారా తెలియదండి. నైట్ పూట సరి కనిపించదు కాబట్టి మనమైతే ఒక స్లీప్ అయితే వేసేద్దాం. అది లేదా క్రియేట్స్లో ఉన్నాను. ఈ కర్ర లేకపోతే ఇక్కడ ప్లాన్ ల్యాండ్ అయిపోయింది. ప్లాన్ ల్యాండ్ కాదు ప్లెయిన్. ఫారెస్ట్లో అంటే మనకి రీసోర్సెస్ దొరకడం చాలా తక్కువ. అంతే నా బాధ, ఇంకేం లేదు. ఓ అమ్మ ఐరన్ ఐరన్ ఏంద్రా గోల్డ్లాగా దొరుకుతుంది ఇక్కడ. బాబా సౌండ్ ఎఫెక్ట్లు తగలయ్యా. అయినప్పుడు నేను చావాలనుకోండి, అది వేరే విషయం. నేను ఇక్కడికి రావడం ఆలస్యం. సౌండ్లో లే
లేదు లస్కేవ్స్ ఉన్నాయి ఇక్కడ కాదా ఉంటే మటుకి నేను ఇక్కడే ఫిక్స్ బాబా 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 చిన్నదే ఇక్కడ ఇవి ఉంటాయి కదరా అవును ఏంది సౌండ్ లే ఇక్కడ బకెట్లో పెట్టుకొని తీసుకెళ్తారు కదలే దాని పేరు గుర్తురాడు అట్లా పేరు అంటారు గుర్తురాట ట్రైన్ గుర్తురావు తెలుసా నాకు పేరు అసలు ఇక్కడ లేవు అవి ఇంకా పైన ఇక్కడ ఏమీ లేదనుకో వస్తే ఇందాక వచ్చిన ప్లేస్కి వచ్చి ఏంటి కోక దొరికి చచ్చిపోయిందా ఇక్కడ చచ్చిపోయింది రా అంటూ వచ్చింది నేను నాకన్నా ముందు వాళ్ళు వచ్చారేమి ఓ వావ్ పెద్దదే కాకపోతే ఇక్కడ ఎక్కడ లేవు కావాల్సినవి లేవు లేవు నేనే చేత ఐరన్ వాటికి కోళ్ళంత ఈజీగా దొరికేస్తుంది డిప్స్ లైట్కి వెళ్తామమ్మా ఇప్పుడు ఓ వెళ్ళిపోయినాం కూడా వెళ్తామండి ఓ అమ్మ దీంట్లో కూడా ఐరన్ కింద ఓయ్ రే రే ఎప్పుడు ట్రై చేయలేదు ఒక్కసారి కాదు కదా దీంట్లో లూటే ఉండితే చూస్తాను నువ్వు తీసుకుంటే తీసుకోవచ్చు అది వేరే విషయం ఓపెన్ ఐరన్ మరి ఖచ్చితంగా తీసుకుంటా ఈ రైల్స్ కూడా లబ్బీస్ లూట్ మరి చేయాల్సింది ఎందుకంటే మళ్ళీ నేను వస్తాను అని అది ఎప్పుడు రాడు సౌండ్లు చేసేది ఇప్పుడు చేయండి చెయ్యి లే నాకు ఇట్టండి భయపుట్టెత్తాలే వద్దనేది ఓహో దానికి తగిలితే సౌండ్ వస్తుందా రైలు పట్టాలండి ఇది థింగ్స్ గోల్డ్ 1 2 3 4 గోల్డ్ వచ్చింది మనకి 4 గోల్డ్ 4 తీసుకుంటాం 4 తీసుకుంటాం 4 నాకు వచ్చినాయి డైమండ్ కనిపిస్తే డైమండ్ కూడా అట్లా చేస్తా డౌట్ లేకుండా లేదు గ్లో ఫిష్ చూసి ఈ సిమ్ చేయడమే రాదు లస్కేజ్లో ఒక చేప ఉండిద్ది మామ 1 2 3 4 5 6 7 ఉన్నాయి 7 తీసుకోవాలి 7 అన్నమాట ఎందుకు పెట్టేసుకున్నాం ఇంకోటి కనిపిస్తే దాన్ని అయితే తీసుకున్నాం దీంట్లో ఫిష్ ఉండదు మా ఫిష్ కోసం దాని పేరు చూసొద్దాం అండి మన క్రీడలో ఉందట సో దాని పేరు చూపిస్తా ఈ వాళ్ళలో నేను వాడడం చూడడం గగనం ఒక్కసారి కాకపోతే ఒక్కసారి కూడా చూడాలి నేను కానీ వాడని నెగ్గిచ్చాడు
ఇదిగోండి 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 ఇది ఏందనమాట ఈ లేవు ఎగ్జిలోటస్ అయితే లేవు వేయడానికి కదా వచ్చినాయి ఒకటి రెండు కాదు ఒకటే 2 3 దొరికినాయి. మూడేగా 4 పట్టుకో ఎడం పంపిస్తే బ్రేక్ చేసుకుందాం. బాబా లైమ్ స్టోన్ మడిచి ఐరన్ కూడా ఐరన్ ఏంట్రా లేదు నేను బయటికి వెళ్ళిపోతాను దాదాపు తప్పిపోతాను. నాకు అది చాలా బాగా నమ్మకం నాకు నా మీద. ఇటు తోకుండా వెళ్ళిపోదాంపా. దీని బతలాడదంటే రూట్ని మనమే క్రియేట్ చేయాలి. నా దారి రహదారి డైలాగ్ బాగుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. జెట్ స్పీడ్ ఓన్లీ జెట్ స్పీడ్ వచ్చేసినాం. బొక్క ఇదిరా బొక్క ఇదిలే ఇది మహా విడ్డవరం గైస్. నేను బొక్క పడుకోకుండానే వచ్చేసినాను. ఓకే వచ్చింది. ఎంతసేపటికి లోడ్ అయ్యారా సార్ మీరు? ఎంతసేపటికి లోడ్ అయితే ఎట్ట సార్? ఇక్కడి నుంచి వచ్చాను నేను. ఇక్కడి నుంచి రాలేదు. నేను బొక్కలో నుంచి నీళ్ళు వస్తాను. నేను వెళ్ళిన దాంట్లో నీళ్ళేవి. ఓహో ఓకే ఎక్కడో నీళ్ళు ఉన్నాయి. దవ్వంగానే ఇది కూడా వచ్చింది. రప్పని వచ్చేతని అర్థమైంది. లేదు బెటర్ లేదు నన్ను అడిగితే కొంచెం. బాగోలే. మనం వెతుకుతుంది ఏంటి? మనం వచ్చిన పని అంటే మనం వెతుకుతుంది ఏంటి అన్న. ఇంకా ఆల్రెడీ వచ్చినట్టే ఉన్నాం కాబట్టి స్ట్రైట్. అరే చిచ్చి టెంప్లెట్స్ ఉన్నట్టున్నాయి. అరిపోయిందండి. అరిపోయింది. అదేంటి లావా ఎట్టుండిద్ది? యాడికి లాక్కునేది కానీ ఏమన్నా క్రియేటివ్. ఇవన్నీ మన సంబంధం. దీంట్లో వచ్చేసి ఇంకోటా చూసా గోల్డ్ బ్లాక్లు ఇక్కడ 3, ఇక్కడ ఇంకోటి 4 గోల్డ్ బ్లాక్లు తీసి వేసుకుందామా. బ్లాక్స్లోకి వచ్చి 4. సర్లేండి అయితే వచ్చినాయి కదా ప్రస్తుతానికి అయితే తీసుకుందాం. లెట్స్ మూవ్ ఇట్ ఫ్రమ్ హియర్. ఇప్పటికే చాలా లైట్ అయిపోయింది. నైట్ కూడా అయిపోయింది. లైట్ అయితే అంటే ఓకే మధ్యలో పడుకుంటాం. మేము క్రియేటర్లో ఉన్నాం. మేము భయపడం. దీనికి వార్డెన్ వచ్చినా భయపడం మేము. ఓకే ఇటు వచ్చేసాం ఆల్రెడీ. వెళ్దాం. రూయిన్ పోర్టల్ గుర్తుపెట్టుకుంటా. పక్కన వెళ్ళామనుకోండి. ఇదేంది మళ్ళీ ఇంకో త్వర ఉంది. ఓకే ఎండ్ కార్డ్
బొడ్డు తరక నేను రెడీ అనుకోండి వచ్చేసా. లేదు టైం బొక్కలే. ఓకే ఓకే. ఎంత మిలితంగా లోడ్ అయితే ఎట్లా గేమర్లు ఉంటారు వాళ్ళు అట్టేస్తాను మరి విడిపించేద్దాం అంతగా. దీనమ్మ మళ్ళీ తిరిగి ఇడికే వచ్చాం కదరా. ఇందుకే నాకు కొత్త తలుచుకుని తెచ్చుకోవాలనిపిస్తుంది అనేది. నేను పోయిన వాళ్ళు కూడా ఆహా సెట్ ఇక్కడ నాకు ఇక నేను ఉండిపోతా. సెట్ నాకు కొంచెం ఉన్నా చాలు, అంటే గ్రీన్ ల్యాండ్ ఉంటే చాలు, అంటే ఫ్లాట్గా ఉండకపోయినా పర్లా, కొంచెం ఉంటే చాలు రఫ్ ఆడిచ్చేస్తా. పక్కనే మైనింగ్ కూడా ఉందనుకోండి, అది వేరే విషయం. ఇదేంది ఇటుపక్క ఇంకా ఇంకోటి ఉంది, ఇటుపక్క ఇంకోటి వెళ్ళిందే ఉండదు. ఇదే దిగిపోయి ఇక్కడ ఏమైనా ఉన్నాయని చూసుకుందాం మనం వెళ్ళి. లబ్బీస్ ఉంది. ఒరే ఇది పెద్ద లేదురా. ఉంది పైకి తీసుకెళ్ళిద్దారా, కిందకి వెళ్ళాలంటే. ఐరన్ ఉందా పే? ఇక్కడ వాటర్ కూడా ఉండాలి. ఎందుకు పే నాకు మండింది అక్క, ఇంకేటి చేస్తాను. ఇంత మండిచ్చిందంటే నా వర్షం పడతా వాగింది. ప్లీజ్ ఇప్పటికైనా నేను బేస్ కట్టుకుంటా. ఇది ఆగదు, నాకు అర్థమైంది. నేను నాకు కావాల్సిన వుడ్ మొత్తం కొట్టుకుంటా. కాబట్టి మనమైతే ఫస్ట్ అయితే క్రీడల నుంచి సర్వీసులకు వచ్చేద్దాం. పడుకుంటా కుదిరిద్ది చూద్దాం. నాట్ అదే ఇప్పుడు కొందరు, ఎందుకంటే ట్రీ చూసారా ఇచ్చామనుకుంటా, చిన్నపాటి ట్రీ ఉండాలి. ఎస్ సరే. నేను ఆ టైం ఏదైందో కూడా తెలియట్లేదు. నేను ఇక్కడ ఉన్నా, మళ్ళీ వస్తా కావాలిస్తే రేపు పొద్దున్నే. ఇది మార్నింగ్ నైటా ఏంది ఏంటి ఎట్టా ఏంటి ఏం అర్థం కాదు. అశక్కలోకి వెళ్ళిపోతా. చిచ్చి మ్యాంగ్రూవ్కి వెళ్ళిపోతా. మ్యాంగ్రూవ్ కాదు ఇది, దీని పేరేంటో కూడా గుర్తులేదు. నేను ఉంటా. అయినా మొబ్బట్టేసి వచ్చింది కదరా, నువ్వే ఆడ కట్టిపోతావు. షీపులు కనిపిస్తే చంపేద్దామని ఫిక్స్ అయిపోయాయి కదా, ఇంకేమే. ప్రతి లాస్ట్ ఎపిసోడ్లో నన్ను లాస్ట్లో చచ్చిపోదాను, ఎందుకంటే చచ్చిపోవాలి. దట్స్ మై రూల్. ఎక్స్పీ పోయింది అంటే ఎక్స్పీ దాచుకుంటా ఉండిద్దా. చీప్ బ్లాక్ షీప్ అనేది చంపేసేప్పుడు. నువ్వు ఆడికి వెళ్తున్నావు, నువ్వు ఆడికి వెళ్ళినా వర్షంలోకి వెళ్ళినా చంపడమే. భలే ఫిట్టింగ్లు పెడతావు కదలే నువ్వు అసలు. ఎగురు ఓకే, మనం క్రియేట్ లాడినాం. అండ్ కొంచెం ఫుడ్ ఇది తిందామా. చాలు ఎక్కువ తింటే మళ్ళీ కడుపు వచ్చేసింది.
గొడ్డలు పెట్టుకొని తిరుగుతున్నా మనకు కావాల్సినవి ఏం దొరుకుతాయేమో అని నేను ఈ వాడదలుచుకున్నా. అపే పక్కన ఇంకా మధ్యలో ఇంకేమైనా ఇవ్వనుకోండి, మ్యాంగ్రోవ్ కానీ ఇలాంటివి ఏమైనా ఇవ్వనుకుంటా. ఇక్కడ ఉంటాం వేస్ట్ నాకు తెలిసి. దీంట్లో అందరికీ మ్యాంగ్రోవ్లో 2 ఉన్నాయి, 2 చంపేస్తా డౌట్ లేకుండా. అప్పుడు ఇంకే లెట్స్ గో టు బ్యాక్. అందుకే దీన్ని అచ్చి పెట్టుకుంది. ఇప్పుడు ఏం తగ్గిందా వర్షం? ప్లీజ్ తగ్గు. లేదా ఒకసారి టైం ఎంత చూద్దాం పండు. సారీ, అంత సాయంత్రం అవుతుందా లేదు. అది నేను చుట్టుపక్కల ఇంకేమీ లేవా ఇటుపక్క? ఉందలే, చాలు మనకు కావాల్సిన ఉంటుంది. చాలు, ఇక చాలు. వైట్ కలర్ కావాలనుకున్నా ఉంది. చాలులే నాకు, చాలులే. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదు, అంతే. తెచ్చుకొని అది పెట్టి కుకింగ్ చేయాలి ఫస్ట్ మనం. ఇవాళ ఇంకేం చెత్తదొద్దు. ఇక్కడ పెట్టి మనతో ఫ్లోర్ కట్టుకెళ్దాం పైకి. డెకరేషన్ కింద వాడదాంలే. సర్లే, ఇది ఒక్కడే బ్రేక్ చేసుకొని మిగతా అన్ని డెకరేషన్ వాడదాం. ఇంగిట్ ఓకే అంటే ఒకటి చూపిరా ఎట్లా ఉండిద్ది అంటే, అది ఐరన్ ఇలాగే ఉండిద్ది. ఇంగిటేనా? అదే గుర్తులేదు అండి మామ. ఫిష్ కూడా అయితే కుక్ చేద్దామా. నెక్స్ట్ అయితే ఫుడ్కి అయితే ఎటువంటి కొద్దువ తెలియదు మనకి ప్రస్తుతానికి. ఇది కుక్ అవ్వదండి, కుక్ అవ్వదు. అది తినేయచ్చట డైరెక్ట్గా. ఓకే, కావాలా? షీపు సాస్ కనే పని లేకుండా నేను పెడతాన్ని. సాస్కి ఉందామో తెలుసు, కామెంట్ చేయండి. దా ఎక్స్పీ. ఓకే, 5 అయిందాం. బిష ఎంత దూరంలోకి ఎత్తిన సంపడం. ఎక్స్పీ లేకుండా తిరిగి వెళ్ళే ప్రసక్తే లేదమ్మా. అబ్బా షీప్లు ఏమన్నా కనిపిస్తున్నాయా? నా కోసం ఏం దొరుకుతున్నట్టున్నాయి. నైట్ అవుతున్నట్టుంది. 13 ఊళ్ళు ఉన్నాయి నా దగ్గర. వాటిని గడి దగ్గరికి వెళ్ళా రప్పడిచ్చేస్తా. వాటికి కొనుక్కుందాం. కావలేదా? ఓకే, అంతలో మనం ఈ పక్కన చిన్నపాటి నాకు కట్టుకుందాం అనుకున్నా కానీ వద్దు. అద్దు ఇప్పటికే లూటు గుర్రి కూకైపోండి చెప్తా. నేను అప్పట్లో నేను దాంట్లో అదేనా సారీ, అది కాదు. ఓకే, ఐ థింక్ సో. ఇప్పుడు నువ్వు బెడ్ స్లీప్ అయినరు ఇప్పుడే. ఓకే అయిందా? ఓకే 30 minutes అయితే అయిపోయింది. ఇంకా నేను అంతకన్నా వీడియో ఎక్కువ అయితే చేయను కాబట్టి. అంటే దెన్ టేక్ కేర్ అండ్ సీ యూ. అంటే చెప్పే కంటే ముందు ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే
ప్లీజ్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ వాచ్. ఈ రెండింటిలో ఏదో ఒకటి వచ్చిద్దాం. మొత్తం అయిపోయింది ఉందా అయితే లెట్స్ గో టు దిస్ వన్. చూసే కావాలి నాకు. ఎందుకన్నా అంటే ఓయ్ ఇది చూడలేదు సార్, ఇది చూడండి ఎంత చిన్నగా ఉందో. వెయిట్ ఏ మినిట్, ఇది చూడు నేను చేతులు ఎంత పెద్దగా లే. మీరు హ్యాపీగా ఉండదు వేరే నీకు. చూడు చేతులు ఎంత ఉందో కోలు. ఓ అమ్మ మహం కన్నా పైన ఉన్నారు అది. ఇంకా మనకి కుక్ చేసే ఉన్నాయి కాబట్టి ఇది పెడదాం ఇది పెడదాం. ఇంకా వచ్చినాయి కాబట్టి మనం ఒక బకెట్ థింక్ సో బోటే వచ్చిందో అయితే మడిచి అద్దు టాండ దొరకడు వల్ల చేయొద్దు. ఇంకా రెండు ఉన్నాయి, ఒకటి అద్దం బెడ్ ఇది తీసుకున్నాను. సరే నేను కొట్టుకుంటున్నా గైస్, కొట్టుకున్నా అనకండి, కొట్టుకుంటున్నా. బ్రెయిన్ తీరుకోవాలని కూడా నేను వుడ్ని వేస్ట్ చేస్తున్నాను. దట్స్ మై కెపాసిటీ బ్రోస్. పెద్ద ఆ తర్వాత గోల్డ్ హెల్మెట్ ఉంది, వేసేసుకుందాం. ఏం చేసుకుంటాం, ఏమై వేసుకోమన్నారా చెట్టు. లెట్స్ మూవ్ ఇట్ ఫ్రమ్ హియర్. ఇప్పటికైనా వర్షం తగ్గిద్ది, ఎందుకంటే మనం రోజు అయింది కాబట్టి. ట్రాపికల్ ఫిష్ అంటే డ్రాప్ చేయాలి కదా, ట్రాపికల్ అంటే